మహానాడి ఏం చేద్దాం, అక్కడ నెల్లూరులో భారీ ఏర్పాట్లు చేశారు. ఓ పక్కన పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలో ప్రధాని పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ మహానాడిని ఏ స్థాయిలో నిర్వహించాలన్న అంశం మీద పార్టీలో చర్చ జరుగుతోంది. గురువారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో కొందరు మంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎప్పట్లానే మొదటి 2 రోజులు ప్రతినిధుల సమావేశం, చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలా, లేకపోతే బహిరంగ సభ లేకుండా ప్రతినిధుల సమావేశాలకు పరిమితం కావాలన్న అంశం మీద మంత్రుల నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. బహిరంగ సభ అంటే రాష్ట్రం నలుమూల నుంచి లక్షల మంది వేల వాహనాల్లో తరలిస్తారని, పొదుపు చర్యలు పాటిస్తూ అంత భారీ ఎత్తున సభ జరపడం సరికాదేమోనన్న అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు లోకేష్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ సభ లేకుండా మహానాడు నిర్వహణకు మొగ్గు చూపొచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అది మంచిదే. అదే సందర్భంలో ఈవెన్ పార్టీ క్యాడర్కైనా సరే కార్లు వేసుకుని వస్తారు కదా మరి మహానాడికి, ఖర్చు అవుతుంది కదా ఆటోమేటిక్గా ఆయిల్ ఇదంతా కూడా. కాకపోతే ఏదన్నా ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ వాహనాల్లో పెట్టి తీసుకెళ్తాం లాంటిది ఏదన్నా ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఏం చేస్తారో చూడాలి.